₹100 ఎట్టుకున్నాను కలజోడు, అప్పుడే ఇరిగిపోయి వచ్చింది. పిల్ల, ఓయ్ పిల్ల, ఓయ్ పిల్ల, ఏం చేస్తున్నావు? బట్టలన్నీ పాతగా అయిపోయి సుబ్బు, షాపింగ్కి వెళ్ళి కొత్తగా ఏం కొనుక్కోవాలని వెరిఫై చేస్తున్నాను. నిజమా? అంత కంగారు పడుకు, వారం రోజులు ఇంటికి వెళ్తున్నాను. ఎందుకు? మా పెద్దనాన్న పోయారా? పడిపోయాడు బాత్రూంలో. మా పెద్దమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది. అయినా బాత్రూంలో ఆయన పడిపోతే డాక్టర్కి ఫోన్ చేయాలి, నీ ఫోన్ చేయడం ఏంటి? అబ్బా, అవన్నీ అయ్యే నాకు ఫోన్ చేశారు సుబ్బు. ఇంటికి ఎలా పడ్డారంట? వెనక్కి తిరిగి పడిపోయారంట సుబ్బు, వెనక్కి తిరిగి పడిపోయారంట సుబ్బు. నేను అడిగింది ఏ డైరెక్షన్ లో పడ్డారని కాదు, ఏ సిచ్యువేషన్ లో పడ్డారని. అదా, షవర్కి షివర్ అయ్యి కాలు జారి పడిపోయారంట. ఆయన ఏబీసీ రానాలు ఎందుకు? ఎన్నిసార్లు చెప్పా నీకు ఆ ప్రాసలు పంచులు కోసం పాకలాడొద్దని? ఆయన టవర్లో పెరిగాడు, షవర్ వాడడం రాదు. ఆయన షవర్ వాడడం రానాడు, ఏ వాటర్ ట్యాప్ కింద పైప్ కింద స్నానం చేయొచ్చు కదా. ఇంతకు ముందు అదే ట్యాప్ పెడితే సోప్ మీద కాలేసి కాలు జారి పడ్డారంట, అందుకనే షవర్ పెట్టించారు. ఓహో, సరే. ఇంతకైనా తీసుకెళ్తున్నావా? లగేజ్ తీసుకెళ్తున్నాను. నేను అడిగింది నువ్వేదో తీసుకెళ్తున్నావా అని కాదు, ఆయనకైనా తీసుకెళ్తున్నావా అని. వెళ్తూ వెళ్తూ తీసుకుంటాలే సుబ్బు, ఫ్రూట్స్ ఏమైనా. వారం రోజులు నువ్వు ఉండవా? నువ్వు ఉంటే ఇల్లంతా గలగల్లాడుతూ మంచిగా సరదాగా సందడిగా ఉండేది పిల్ల. ఎందుకు సుబ్బు అంత బాధపడతావు? వంటలకి అంట్లకి పని మనిషి ఉంది, బట్టలకి వాషింగ్ మిషన్ ఉంది, ఇంకేం చెప్పు. ముద్దుకి మురిపాలకి నువ్వు ఉండవుగా. అంత ఓవర్ ఎక్స్పెక్ట్ చేయకు. అవును, అయినా వారం రోజులు ఎందుకు? జస్ట్ చూసి వచ్చేయడానికి. పెద్దన్న దగ్గర 2 రోజులుండి అక్కడి నుంచి మా ఇంటికి వెళ్తాను. ఎలాగో సంక్రాంతి వస్తుంది కదా, నువ్వు కూడా మా ఇంటికి రావాలి. మరి సంక్రాంతి పండుగకి నేనెందుకు అక్కడికి? ఓ, అంటే సంక్రాంతి పండుగ కదా, మీ ఇంటికి వెళ్ళాలి. వెళ్దామా? సూట్ కేసు జాగ్రత్త, నువ్వు కూడా జాగ్రత్త. ఇదిగో సుబ్బు, నేను లేను కదా అని నీ బేవర్స్ ఫ్రెండ్స్తో మందు పట్టిలని అయ్యి అని పెట్టావనుకో, మరీ అది అక్కడ చెప్తున్నా. నీకు తెలుసు కదా నేను ఎవరికి పార్టీలు ఇవ్వలే, నువ్వే అంత టెన్షన్ పడక్కర్లేదు, హ్యాపీగా వెళ్ళు. ఏమో నాకు తెలీదు, ప్రామిస్ చేయి. చిన్నపిల్లల ఈ ఒట్లేంటి పిల్ల? నేను చిన్నపిల్లని అనుకో, ఒట్టే. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పను పిల్ల నేను. ప్రామిస్, నేను మా ఫ్రెండ్స్ ఎవరికి మందు పార్టీ ఇవ్వను నువ్వు లేనప్పుడు, ఓకేనా? హ్యాపీయా? ఏంటమ్మా, ఊరికి వెళ్తున్నారా? లేదు బాబాయ్, నేను ఒక్కదాన్ని వెళ్తున్నా. సుబ్బు ఇక్కడే ఉంటున్నాడు. అన్నట్టు ఒక కంట కనపడుతూ ఉండండి. కంట కనిపెట్టాను, నేనేం రౌడీనా గేడినా? జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాలి. అలాగేనమ్మా, పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. పువ్వుల్లో ఎందుకులేండి, ఇల్లు ఉంది కదా. అయినా పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన ఏది మీది, మాకు ఇంకా చాలా టైం ఉంది. ఏంటో ఈ కాలం కుర్రవాళ్ళు ఏదన్నా అంటే పంచి అంటారు. మా కర్మ కొద్ది కానీ వీళ్ళు చెప్పే డైలాగులు సగం కూడా అర్థం కావు మాకు. అర్థమైతే ఇప్పుడే దండలు వేసుకుని పడుకోవాల్సి వస్తుంది, ఇప్పుడే దండలు వేసుకుని పడుకోవాల్సి వస్తుంది. అది సుబ్బు బాగా అలసిపోయి ఉన్నాడు బాబాయ్, అందుకనే అలా మాట్లాడుతున్నాడు. మీరేం పట్టించుకోద్దే. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. సరే, అలాగే.
ఇది రాని రోజు ఇది ఊరెళ్ళింది. మనం ఎలాగైనా ఎంజాయ్ చేయొచ్చు కదా. నేను లేని కదా అని నీ బేవర్స్ ఫ్రెండ్స్తో మందు పట్టిలని అయ్యి అని పెట్టావనుకో మరీ దక్క చెప్తున్నా. ఒట్టు. సరే కనీసం మన ఎదల్ని పిలిస్తే కబుర్లేనే చెప్పుకోవచ్చు. వెల్కమ్. ఇంకొని పిలుద్దాం అండి. వెల్కమ్ రా. మనవాడిని కూడా పిలిచేద్దాం, ఇంకెందుకు లేటు. వెల్కమ్ రే. అప్పుడప్పుడైనా మనుషులతో మాట్లాడరా ఎదవ. అమ్మా ఏం చెప్పొచ్చారా ఇంట్లో? ఏం చెప్తాం? నిజం చెప్తే మా ఆవిడ నుంచో పెట్టి నరికేస్తుంది. అందుకే ఆఫీస్ వర్క్ అని అబద్ధం చెప్పొచ్చు. అబ్బో మరి నువ్వురా? గుడికి. అబ్బో నమ్మిందా? మా మమ్మీ ఉమ్మింది. మరి మళ్ళీ వాళ్ళు గుడికి అని చెప్తే అలాగే చేస్తారు. ఎందుకే ఏం చెప్పి కన్విన్స్ చేసావు? కొత్త కన్స్ట్రక్షన్ భూమి పూజ అని చెప్తే ఇబ్బందికి ఇడ్లీ పైన పంపించింది. అబ్బో బాగానే ఉంది. నువ్వేం చెప్పావురా? రే నిన్నేరా? యా ఫీలింగ్ క్రేజీ. అరే లంగోస్కాయ్ నిన్నేరా? ప్రస్తుతానికి ఏం చెప్పలేదురా, తర్వాత అడిగితే నెట్వర్క్ లేదని కార్లో వచ్చేసా అని చెప్తా. 24 గంటలు ఫోన్లోనే కదరా, అప్పుడప్పుడు మొహాలు చూసి మనుషులతో కూడా మాట్లాడరా? సారీరా, హ్యాబిట్, కాంట్ హెల్ప్ ఇట్. సోషల్ మీడియా సోదినా కొడుకును పుస్తకం రాసి ఏదో ఒక డెడికేట్ చేయొచ్చురా. మరీ ఇంత పిచ్చోళ్ళ తయారైపోయారట బాబు సోషల్ మీడియాలో జనాలు. యా ఇట్స్ సెల్ఫీ టైం. ఫీలింగ్ ఎగ్జైట్. హలో చెప్పు. ఆ ఫోన్ కానీ సోషల్ మీడియా కానీ పిలిచి కబుర్లు చెప్పుకుని ఉంటున్నాం చూడు, మనం చెప్పించి కొట్టుకోవాలి. ఇంకట్రా సంగతిలో అంత బాగానే ఉందిరా మామ. బాగున్నారా? బాబు ఉన్నాడా? మీరెవరు? నువ్వు ఇస్తున్నావురా? బాబాయ్ గారు మీరేంటి ఇలా వచ్చారు? టిఫిన్ చేశారా? అదేంటి వీళ్ళ ఇంట్లో ఏం వంట చేస్తాడా? వీళ్ళ ఆవిడ కదా. ఫీలింగ్ కన్ఫ్యూజ్. నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళి సోషల్ మీడియాలో దూకి చచ్చిపో. నువ్వు అతను ఎవరు? వాడా? మా ప్రాజెక్ట్ మేట్. ఆఫీస్ వర్క్ చాలా ఉంటే గ్రూప్లో కూర్చుని డిస్కస్ చేసుకుంటాం అనమాట. మీరేంటి ఇలా భయపెట్టారు? భయపెట్టానా? భయపెట్టారన్నా? బయటకు వచ్చారన్నా పోయి భయపెట్టారన్నట్టు నన్ను. ఏమన్నా కావాలా బాబు? మీరేమనుకోకపోతే కొంచెం ప్రైవసీగా ఇప్పుడు వెళ్ళి క్షణంలో పట్టుకొచ్చేస్తా. నేనేమన్నాను ఇడికి ఏమర్థమైంది? వారని లంగోస్కాయ్, మా ఆవిడ వెళ్తే ఎత్తు సినఫటాగ్లా అని పెట్టి వెళ్ళిందిరా, మందు కొడతామేమో చూడమని చెప్తుంటే మారితో పరాసిగా వెళ్ళటరా నీకు. ఎవరు సుబ్బు? మా కింద పోర్షన్లో అంకులు. మరి పైన పని ఏంటి? మా ఆవిడ వెళ్తూ నేను ఏమైనా ఏదో పనులు చేస్తానేమో చూసుకోమని పురమాయించి మరీ పంపించింది. ఆ పనిలో ఉన్నాడు. ఆ పనిలో ఉండడం కాదు, ఆ పనిలోనే ఉన్నట్టున్నాడు. సర్లే, ఎంతకీ ప్రోగ్రామ్ ఏంటి? ఏముంటుంది, తిని పడుకోవడం. మరి తాగిబడిపోవటం? నేను తాగనరా బాబో, ఇది ఎప్పటి నుంచో? ఆవిడ ఊరెళ్తూ నా చేత ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పుకుంచుకోను అని చెప్పి మందు తాగనని మాట తీయించుకుంటురా. ఇది ఎప్పటి నుంచిరా? నేను లేని కదా అని నీ బేవర్స్ ఫ్రెండ్స్తో మందు పట్టిలని అయ్యి అని పెట్టావనుకో మరీ దక్క చెప్తున్నా. నీకు తెలుసు కదా నేను ఎవరికి పార్టీలు ఇవ్వలే, నువ్వే అంత టెన్షన్ పడక్కర్లేదు, హ్యాపీగా వెళ్ళు. ఏమో నాకు తెలీదు, ప్రామిస్ చేయి. ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పను పిల్ల నేను. ఫీలింగ్ అమేజ్డ్. మరి నువ్వురా? లెక్కర్ ఎత్తే మా ఆవిడ నిక్కర తీసుకొడుతుందిరా. ఓ మ్యాన్, ఫీలింగ్ సాడ్. శుభు, మనం భార్యలకు ఇచ్చిన మాట గౌరవించాలి. నువ్వు పార్టీ ఇవ్వద్దు. నేనిస్తా, నువ్వు తాగొచ్చుగా. బ్యాగ్లో బీర్లు ఉన్నాయి, తీసి తాగేటివే లేటు. కరెక్టే, నువ్వు చెప్పింది రైట్, చేసేద్దాం. నిజమా? ఇప్పుడే కదరా తాగనన్నా. వాడేదో మొహమాటానికి అన్నాడు అనుకున్నాను రా, ఎంత సీరియస్గా తీసుకుంటాడు అనుకోలేదు. మరి మీ ఆవిడ?
ముందురా ముందురా ప్లీజ్ రా తాగుదాం రా ప్లీజ్ రా. ఫీలింగ్ హ్యాపీ. వచ్చే వరకు ఆగి ఓపెన్ నా దగ్గర లేదురా. ఇది కూడా తాగేస్తాను. అప్పుడే అయిపోయిందా? ఇప్పుడు ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చాడు రైడ్ ఎలా తాగేస్తున్నాడు? స్లిప్పర్ డాగ్ వచ్చినట్టుంది. ఇక్కడ నుంచి అర్జెంట్గా దుకాణం ఎక్కి ఆ రూమ్ లో పెట్టేద్దాం. ఆడికి కూడా కొద్ది ముందే వేద్దాం రా. ఎక్కడే కక్కేస్తాడు. రే ఆడు మన మూత తాగి ట్యాంకర్ కక్కి చచ్చి బతికాడంట. పక్కింటి వాళ్ళు చెప్తుంటే నన్ను ఆడికి దొరికామనుకో ఇప్పుడు మా ఆవిడ రాగం మొదలెడుతుంది. అది భరించడం నా వల్ల కాదురా. ప్లీజ్ పదండి 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 పదండి. హలో 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 వినపడుతుందా? వినపడుతుందయ్యా? నిన్ను కాదయ్యా బాబు. నువ్వు ఎవరవయ్యా బాబు? హలో అంకుల్, మళ్ళీ వచ్చారా మీరు? మా వాడే కొంచెం కూరలో కారం తక్కువైనా మాట్లాడకారం తక్కువైనా అసలు ఉండలేడు సార్. లోపలికి వెళ్ళిపోయి మాట్లాడుకుంటారు ప్లీజ్. ఇందాక డోర్ తీసింది ఇతను కాదే? కాదు మీరు చూస్తుంది కూడా ఇతను కాదుగా. మరి ఇతను ఎవరు? ఇతను కూడా మా ప్రాజెక్ట్ మేట్. అంటే పెద్ద ప్రాజెక్టు, నలుగురం కూర్చుని రౌండ్ టేబుల్లో కూర్చొని డిస్కస్ చేసుకుంటాం అనమాట. మీరేంటి మళ్ళీ ఎలా వచ్చారు? అదే ఇందాక ప్రైస్ అడిగావు కదా, తెలిసిన షాపులో అడిగాను, ఎక్కడ దొరకలేదు. పర్లేదు అంకుల్, నేను వేరే షాప్లో తెచ్చుకున్నాను. ఇంకేంటి సంగతి? కొట్టేవే సుబ్బు. అది కాదు అంకుల్, అదే లోపల సీరియస్గా ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుంది అనమాట రౌండ్ టేబుల్లో. మీరు వచ్చారనుకోండి డిస్టర్బ్ అయిపోతారు. ప్రాజెక్ట్ వర్క్ పోయిందంటే జాబ్లు అన్నీ పోతాయి అందుకని. సరే సరే ఏమన్నా కావాలితే అడుగు, మొక్కటం పడద్దు. అలాగే అంకుల్. ఇంకేమంటాయి, మీ నోరు మూసుకు వెళ్తే మీ డోర్ మూసుకుని లోపలికి వెళ్తాం. ఏంటి? ఏం లేదు అంకుల్, అడగడానికి ఏమంటే మీరు వెళ్తే లోపల సీరియస్గా ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటామని చెప్తున్నాను. భలే వాడివా సుబ్బు. ఏదైనా ఉంటే పిలు. అలాగే పడుకో. మీరు మాత్రం పిలవకుండా రాకండి అంకుల్. ఓకే అంకుల్. ఇంకా తాగేస్తున్నావు? అలా కూతురా బాబు, ఇంకా తాగింది చాలు, ఆపు నువ్వు. మీరేం చేస్తున్నారు? అత్తలో తాగుతుంటాడు. అడిగాం రా ఇవ్వట్లా, నాది కూడా లాగేసుకుని తాగేసాడు. సంతో రండి ఇంకోటి తాగే ఉంటే. రే మిమ్మల్ని అసలు అనవసరంగా పిలిచాను రా, పిచ్చెక్కుతుంది మీ వల్ల. పిచ్చి? వావ్, ఫీలింగ్ మ్యాడ్. బెల్లం అవుతుంది, మళ్ళీ బాబాయ్ వచ్చాడేమో. ఈ బాబాయ్ ఒకడు పని బాధ లేకుండా వస్తూనే ఉంటాడు. బాబాయ్ గారు. బాబు గారు ఎవరు నువ్వు? బట్టలు ఉతకాలి. ఇప్పించేనా? చెప్పు తెగిపోద్ది. వీడెళ్ళాడంటరా? పర్లేదులే, నా చర్మంతో నీకు కుట్టిస్తాను. ఎవరు బాబు ఇతను ఎందుకు ఇలా ఊగిపోతున్నాడు? ఇతనా? నా ఫ్రెండ్ నిన్న రాత్రి జాగారం చేశాడు, నిద్ర తక్కువ. అలాగా నిద్ర తక్కువే కాదు, ఏదో ఎక్కువ ఊగుతున్నాడు. అమ్మగారు లేరా బాబు గారు? చూడడానికి అలా కనపడుతుంది కానీ యాక్చువల్లీ నిద్ర తక్కువే. నిజంగా నిద్ర తక్కువే ఊగుతున్నాడు. వీళ్ళంతా ఎవరు బాబు గారు? వాళ్ళ ప్రాజెక్ట్ మేట్స్. ఆఫీస్ పని ఉంటే చేసుకోవడానికి వచ్చాం. అయినా నువ్వేంటి చెప్పా పెట్టకుండా వచ్చావు? అదే ఇంట్లో ఏమైనా పని ఉందేమో అని. ఉన్నప్పుడు రావు కానీ లేనప్పుడు మాత్రం ఎగేసుకొస్తావు. ఏం లేదు వెళ్ళు. అమ్మగారు లేరు కదా, ఏమైనా పండగ మామూలు ఇస్తారా? పండగ మామూలేనా? దొరికినప్పుడు వాళ్ళ వీళ్ళకి సత్తనా. నేను 100. ఈ పండక్కి 100 ఎక్కువ. వెళ్ళు. సర్లే. కోపంగా తలగేసి రోడ్డు బెదిరించాడు.
కొట్టంటే పగిలిపోతుంది. దాంతో ఏంట్రా నీకు? ఎవరు సుబ్బు? మా పిఎం రా. పియమ్మా? మా పని మనిషి. మీ పని మనిషి పనేం లేదా? నా పనే దాని పని. కరెక్టే కదా. ఓ యా, ఫీలింగ్ సంథింగ్ నాన్. పని మనిషే కానీ ఒరే దాంతో పెట్టుకో, పళ్ళు రాళ్ళు కొట్టేస్తుంది అది. పొల్లా బా, నాకు బీర్ తాగిన తర్వాత పొల్లు తినాలరా. రే ఆకలిరా, రే బా రే ఆకలే. అలా అడవి నుంచి తప్పిపోయిన ఏనుగులాగా అరవకు, ఏదో ఒకటి తీసుకొస్తాను. రే ఆండి మాత్రం కదలకుండా చూసుకోండి. నీ అబ్బా మేమా నువ్వే ఫీలింగ్ ఫ్రస్ట్రేటెడ్. గేమ్ కంటిన్యూ చేద్దామా? సారీ రా, ఐఎమ్ ఫీలింగ్ బోర్డ్. ఐ హ్యావ్ సంథింగ్ టు డూ ఇన్ బ్యాంక్. హలో చెప్పు. అన్ని పని మనిషి ఏమో. ఎవరు నువ్వు? అచ్చ మాయావిలాగే ఉన్నావు. నువ్వు కూడా ఇక్కడే పని చేస్తావా? నిజంగా నువ్వేనా? అది నువ్వేంటి ఇక్కడ? అసలు నువ్వెందుకు ఇక్కడ? ఏంటి ఇదే నా ఆఫీస్ పని? అంటే పని పోస్ట్ పోన్ అయితే సుబ్బుకి కాల్ చేశాను అనమాట. నామే చెప్తావేంట్రా? పాపం సుబ్బు అక్కడే ఉంటాడని. ఓహో, ఇద్దరు కలిసి తాగుతున్నారా? చిచి నేను తాగను, నేను తాగట్లేదు. మా ఆవిడ కొట్టు పెట్టాను, తాగట్లేదు నేను. అంటే నువ్వు ఒక్కడివే అన్నమాట. నేను అక్కడనే. ఒకడే. ఎవర్రా ఎంతసేపటి నుండి? కాదు, ముగ్గురు. ఓ మీరా, వావ్, ఫీలింగ్ సర్ప్రైజ్. అదే అందరూ లోపల ఉన్నారు. లోపల ఉన్నారు. హాయ్ మీరా, ఎంతసేపు అయింది వచ్చి? ఏమైనా తీసుకుంటారా? మా ఆయన తీసుకున్నాడు కదా, అది చాలులే. ఇంత ఎండలో ఒక్కళ్ళే వచ్చారా? లేదు, నా ఫ్రెండ్ కూడా ఉంది. మరి ఎండలో ఎందుకు? పైకి రమ్మనండి. రావే లోపలికి. నువ్వా? పర్లేదు, పెళ్ళాన్ని బాగానే గుర్తుపట్టావు. ఏంటి ఇక్కడ? ఇదేనా నువ్వు చేస్తున్న పూజ? తీర్థం కూడా తీసుకున్నట్టున్నా? అయ్యో మేమెవరో నాగలేదు, ఒక్కడే. అవును, హ్యాష్ ట్యాగ్ ఫీలింగ్ సాడ్. నువ్వు నీ శాస్త్రకులు ముగించరాని. ప్లీజ్ ఒక్క నిమిషం, కోపడద్దు. యాక్చువల్లీ వీళ్ళ ముగ్గురు నాకు కంపెనీ ఇద్దామని వచ్చారు. ఏమిటయ్యా సుబ్బు, ఎవరయ్యా వీళ్ళంతా? అది వీడు ఈమె భార్యాభర్తలు, ఇతను ఈమె భార్యాభర్తలు. మరి అతని భార్య? వచ్చేసాగా. ఫీలింగ్ అఫ్రైడ్. నీ భాషలో ఫీలింగ్ యాంగ్రీ. బీర్లు కార్లో వేసుకున్నా చెప్పడే డౌట్ వచ్చింది నాకు. అయినా మీరందరూ ఎంత సడన్గా ఎలా వచ్చారు? ఇదిగో ఈ బాబాయ్ చెప్పుంటాడు. లేదు సుబ్బు, పడుకులు లేసి వచ్చా. ఇక్కడ ఏదో గొడవ జరుగుతుందని ఏంటో చూద్దామని వచ్చా. డోంట్ లై, యూ విల్ డై. నువ్వు ముయ్. మీరు చెప్పకపోతే అందరూ ఇంత సడన్గా ఎలా వచ్చారండి? ఎవరు చెప్పుంటారు? నేనే చెప్పాను. బంగారం నువ్వు వచ్చేసావా? అదేంటి నువ్వు ఊరెళ్ళలేదా? మా పెద్దనాన్ని సిటీ హాస్పిటల్కి తీసుకొస్తున్నారంట. ఇప్పుడే ఫోన్ చేస్తే రిటర్న్ అయ్యాను. బంగారం నిజంగా ప్రామిస్ ఒట్టేసి చెప్తున్నా. ఏమన్నా తాగుదాం అనుకున్నా, ఏమన్నా చేద్దాం అనుకున్నాం, కానీ నిజంగా ఏం చేయలేదు. నిజంగా మీరు వేసే యదవ వేషాలు ఎప్పటికప్పుడు నాకు తెలుస్తూనే ఉన్నాయిలే. ఎలాగా? ఈ బాబాయ్ గారు చెప్పారా? కాదు, పనమ్మే చెప్పుంటుంది. లేదు. మరి ఇంకెలా తెలిసే? ఇంకెవడు ఉన్నాడు ఇచ్చి ఫ్రెండ్. 2 minutes ఒక సెల్ఫీ అప్లోడ్ చేస్తూ మిమ్మల్ని ట్యాగ్ చేస్తున్నాడు కూడా. సారీ సుబ్బు, ఇది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫీలింగ్ షాక్డ్. హ్యాష్ ట్యాగ్ తగలయ్యా. చెక్